ఆంధ్ర ప్రజలందరికీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఏదైతే ఈ కష్టాలు లేకుండా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని సంకల్పించారో అనుకున్న తడువుగానే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కళ్ళల్లోనూ ఆనందాన్ని చూస్తూ వారి బాధలన్నీ ఆయన మోస్తూ పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా ఇటువంటి ఎన్నో పథకాలు కూడా ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో ఎంతో మంది రైతులు లాభాన్ని పొందడం జరిగింది. ఇవాళ ప్రతి రైతు నీళ్లు పొలాలకు అంది ప్రాజెక్టులతో సుభిక్షంగా కలకలలాడుతూ సంక్రాంతి రోజున ఒకప్పుడు మనం విన్న భారతదేశంలో రైతు ఎలా అయితే పంటల్ని ఇంటికి తీసుకొచ్చి ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకునేవారో అంతే ఆనందంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. జలయజ్ఞం జలకళ లాంటి ప్రాజెక్ట్స్తో పథకాలతో ఇవాళ ఆంధ్రవని నీటితో పొంగి పొర్లుతోంది. పొలాలన్నీ నిండు గర్భిణిలాగా పంటలతో మోస్తూ ఇవాళ ఆ పంటంతా ఇంటికి తీసుకొచ్చుకొని అలాగే వ్యవసాయానికి సాయపడ్డటువంటి పశు సంపదతోటి పంటతోటి ఆనందంగా ఇవాళ రైతులు ఉన్నారంటే ముమ్మాటికి అదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చల్లని చూపు వల్లే అని ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పొచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి పర్వదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయనున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ వేదిక అంతా కూడా ఒక్కసారి మన గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా హరిదాసులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు, సంక్రాంతి అంటే మనందరికీ గుర్తున్నటువంటి లోగిలి వద్ద కూడా వెళ్లారు. ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా గ్రామ వాతావరణాన్ని కల్పిస్తోంది. అలాగే ప్రభుత్వ పాఠశాల కూడా ఈ ప్రాంగణంలో ఉంది. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మోడల్ ప్రభుత్వ పాఠశాల వద్ద కూడా వచ్చి ముఖ్యమంత్రి వర్యులు చూడనున్నారు.
హరిదాసులు, గంగిరెద్దులు అన్నింటితో కళకళలాడుతున్న ఈ వేదిక వద్ద ప్రతి ఒక్కరిని చెదిరితోని చిరునవ్వుతో పలకరిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. కొన్ని వేల కిలోమీటర్లు నిర్విఘ్నంగా పాదయాత్ర చేసిన సమయంలో మనం చూసిన ఆ చిరునవ్వు ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అదే చిరునవ్వును ప్రజలందరికీ పంచుతూ వస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. మండవ లోగిల్ని కూడా చూస్తున్నారు. అక్కడే మనం మన గ్రామాల్లో చూసేటువంటి బావి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైన సెట్ ఈ రోజు ఇక్కడ మనం నయనానందకరంగా తిలకిస్తున్నాము. మోడల్ స్కూల్స్ యాక్చువల్గా విద్యార్థుల సంక్షేమం అభివృద్ధి కొరకు మోడల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిని మించి ప్రమాణాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకు 3 పూటల భోజనం, స్కూల్ బ్యాగులు, 2 జతల బట్టలు అందిస్తూ కన్న తండ్రిలాగా పిల్లలందరినీ కాచి కాపాడుతున్నారు. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గరికి కూడా ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో చేరుకుంటారు. స్కూల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూళ్లను చూసి నేర్చుకోవాలి అనే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరిగాయి అంటే అది సందేహం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సాధ్యమైందని సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఊరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని పెట్టి వాటిలో డాక్టర్స్ ని ఏర్పాటు చేసి సాధారణంగా పేషెంట్స్ అంటే రోగులే డాక్టర్స్ వద్దకు వెళ్లే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టేసి రోగుల వద్దకే డాక్టర్స్ వెళ్లేలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినికల్ ద్వారా వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు. ప్రజల అండదండలు, అభిమానం, ప్రేమతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఇలాగే ఎల్లవేళలా ఆయన మీద ఉండాలని, ఆయన 100 ఏళ్ల పాటు ఆంధ్ర ప్రజల్ని పాలించాలని మనస్ఫూర్తిగా ఈ పర్వదినం రోజు ఆంధ్ర ప్రజలందరి తరఫున మనమంతా కోరుకుందాము. బ్రాహ్మణోత్తములు వారి వేద ఆశీర్వచనం మన ముఖ్యమంత్రి వర్యుల గారికి అందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలతో బ్రాహ్మణులు ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారిని పూలమాల, పట్టు వస్త్రాలతో బ్రాహ్మణోత్తములు సత్కరిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి పెద్దల మరియు భగవంతుని ఆశీర్వచనాలన్నీ ఆ దంపతులపై ఉండాలని కోరుకుందాం. అనితర సాధ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతి చిన్న వయసులోనే నిజంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేసి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, అంత సులభమైన దారి కాదండి, ఎన్నో కష్టాలను ఓర్చి ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజలను ఏలే సింహాసనంలో కూర్చున్న అధినేతగా తనకు తాను ఎదిగిన తీరు నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు మన హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టమైనటువంటి తులసి కోటకు వచ్చి ఆ తులసి మాత ఆశీర్వచనాన్ని అందుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హరిదాసులు, గంగిరెద్దుల వద్దకు ముఖ్యమంత్రి వర్యులు వెళ్లి వారిని పలకరించడం జరుగుతోంది. అలాగే
ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన సునిశ్చితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. రంగవల్లులు, వాటిలో ఏర్పాటు చేసిన దీపాలు, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. అంతే కాంతివంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా కొనసాగుతూ వస్తోంది. అసలు సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం. దీన్ని మకర సంక్రమణం అని కూడా అంటూ ఉంటాం మనం. సూర్యుడు ఎప్పుడు కూడా ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఆయన కాంతి ఎంత తీక్షణంగా ఉంటుందో, ఆయన వెలుతురులో ప్రజలు ఎంత స్పష్టంగా చూడగలుగుతామో, అలా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా అంతే సుస్పష్టంగా, అంతే కాంతివంతంగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ని దినదినాభివృద్ధి చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆ సూర్య భగవానుడి నిండైన ఆశీస్సులు కూడా ఆ పుణ్య దంపతులపై, జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మపై నిండుగా ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా మనస్ఫూర్తిగా మనం అందరము కోరుకుందాము. మకర సంక్రమణ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమేణేషు సంచరితః సూర్యస్య పూర్వాస్మాద్రైషు ఉత్తరః రాశో సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అని. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే కాలం కనుకే మకర సంక్రాంతిగా మనమంతా కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పటి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా పుణ్యకాలంగానే గడుస్తోంది. రైతులు ప్రతిరోజు పండుగలాగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే నిండైన ధాన్యం, పాడి పంటలు, మహిళలు, రైతులు, వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు, ఇలా అందరూ 5 కోట్ల ఆంధ్రవని ప్రజలంతా కూడా వారు ఏ సమస్యలతో బాధపడ్డారో వాటన్నింటికీ పరిష్కారాలు లభించి ఆనందంగా ఇవాళ చిరునవ్వులు తొలగకుండా జీవిస్తున్నారు. అంటే అది మన ముఖ్యమంత్రి గారి పరిపాలనే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు భోగి మంటలు కూడా సాధారణంగా పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో వేయాలి అంటారు. పాత బాధలన్నింటినీ ఆయన అధికారం చేపట్టిన రోజే ప్రజల బాధలన్నింటినీ భోగి మంటల్లో కాల్చేశారు. ఇప్పుడు కేవలం చిరునవ్వులు మాత్రమే మిగిలాయి మనందరికీ. ప్రతిరోజు పండుగ జరుపుకుంటున్నాము. భోగి మంటలతో సంపూర్ణమైన పండుగ వాతావరణం సభా ప్రాంగణం వద్ద నెలకొంది. అలాగే హరిదాసులకు సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా మనం పేర్కొంటాము. మన సంస్కృతిలో భాగంగా అటువంటి హరిదాసులకు ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రజలందరినీ చూసుకున్నట్టుగానే వారిని కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు హరిదాసుల వారి ఆశీర్వచనం కూడా అందుకోవడం జరుగుతుంది. 3 కోటి దేవతల ఆశీర్వచనాలు, 5 కోట్ల మంది ప్రజల అభిమానం ఆయన వెంట నీడలాగే ఉంది. ఈరోజు ఆయన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తూ వస్తున్నారంటే ఆ భగవంతుని సంపూర్ణ ఆశీర్వచనం ఆయనకు మెండుగా ఉంది.